మై డియర్ ఫ్యామిలీ, మరొక వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఈ వ్లాగ్ రూపంలో ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డేని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో చూపించేస్తున్నాను. స్పెసిఫిక్గా మా పాపని ఈసారి భరతమాతగా రెడీ చేశాను అనమాట. ఎలా రెడీ చేయాలి, నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను, నేను కూడా ఒక కొత్తగా డ్రెస్ని డిజైన్ చేయించుకున్నాను. ఎలా డిజైన్ చేయించుకున్నాను, ఆ రోజంతా మేము ఎలా హడావిడిగా గడిపేసాం. అండ్ మా పాప అపార్ట్మెంట్ వాళ్ళ పిల్లలందరూ కలిసి ఒక స్కిట్ని కూడా చేశారనమాట. అది నేనే వాళ్ళకి నేర్పించాను. సో ఆ విషయాలు కబుర్లన్నీ మనం మాట్లాడేసుకుందాం. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం, బేబీ కేర్, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం, రీసెంట్గా మార్కెట్లో లాంచ్ అయిన ప్రోడక్ట్ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. రావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పొద్దున్న 7:30, 8 o'clockకి మా అపార్ట్మెంట్ మేడ మీద ఫ్లాగ్ హోస్టింగ్ జరిగిందండి. మా అపార్ట్మెంట్లో ఆల్రెడీ రిటైర్డ్ సోల్జర్ ఒకరు ఉన్నారనమాట. ఆయనే ఎవ్రీ ఇయర్ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఆయన చేతుల మీదుగా పొద్దున్న ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది. ఈవినింగ్ ఫంక్షన్ అనమాట. సో ఈవినింగ్ మా అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా మేము ఆగస్ట్ 15th ఇంకా కుల, మత, వర్ణ, వర్గాలతో సంబంధం లేకుండా మేము ఈ అపార్ట్మెంట్కి వచ్చి ఆల్మోస్ట్ 3 years అయింది. 3 years నుంచి ఈ యొక్క సెలబ్రేషన్స్ చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగా నేను పిల్లలకి యాక్టివిటీస్ అంటే డ్యాన్స్ నేర్పించడం కానీ, స్కిట్స్ నేర్పించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను. నా వంతు సాయం నేను చేయగలిగిన పని నేను చేస్తూనే ఉంటాను. డెకరేషన్ వాటిలో పార్టిసిపేట్ చేయడం కానీ చేస్తూ ఉంటాను అనమాట. ఈ ఇయర్ పిల్లలందరికీ స్కిట్ నేర్పించి అందులో జెస్సీని భారతమాతగా ఇలాగ రెడీ చేస్తున్నాను అనమాట. కోసం ఈ భారతమాత అవుట్ఫిట్ అమెజాన్లో ఆర్డర్ చేశాను. అండ్ తనకు పెట్టిన కిరీటం బయట మార్కెట్లో కొన్నాను అనమాట. తనకి యూజ్ చేసిన లాంగ్ చైన్, షార్ట్ చైన్, వడ్డానం ఇదంతా సెట్ ఇంతకుముందు నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను ఒక ఫంక్షన్ కోసం అని. సో మొత్తానికి జెస్సీని భరతమాతలాగా ఇలా రెడీ చేసేసాను. తను ఎలా ఉంది జెస్సీ భరతమాత గెటప్లో నాకు కమెంట్ చేసేయండి. జెస్సీని రెడీ చేసేసాక నేను రెడీ అవ్వాలి కాబట్టి నా అవుట్ఫిట్ ఎలా డిజైన్ చేసుకున్నాను ఏంటో మరిన్ని విషయాలు షేర్ చేస్తానండి. అందుకన్నా ముందుగా చాలా మంది తల్లులు ఏం చేస్తూ ఉంటారంటే తెలియక పెద్దవాళ్ళ కోసం యూజ్ చేసే డిటర్జెంట్స్తో పిల్లల బట్టల్ని ఉతుకుతూ ఉంటారు. దానివల్ల రెగ్యులర్గా యూజ్ చేసే డిటర్జెంట్లో చాలా హార్మ్ఫుల్ హార్ష్ కెమికల్స్ ఉంటాయండి. ఆ డిటర్జెంట్ యూజ్ చేసి పిల్లల బట్టల్ని వాష్ చేయడం వల్ల పిల్లలకి కొన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఎలర్జీలు వస్తాయి. ఆ హార్ష్ కెమికల్స్ వల్ల కొంతమంది పిల్లలకి ఎక్కువగా స్మెల్ వల్ల కూడా బ్రీతింగ్ డిఫికల్టీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండాలంటే నేనైతే మీ అందరి కోసం లెవెల్ అప్ వారి బేబీ లాండ్రీ డిటర్జెంట్ని హైగా రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ, సల్ఫైట్స్ కానీ, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్రాగ్రెన్స్ కానీ, ఫాస్ఫేట్ కానీ, ఫ్లోరెసెంట్ కానీ ఉండవండి. ఇది 100% న్యాచురల్. స్పెసిఫిక్గా యాంటీ బ్యాక్టీరియల్ అండి. అంటే జనరల్గా బేబీ యొక్క బట్టల మీద మురికి పడినప్పుడు అవి బాగా టఫ్ స్టెయిన్స్లో తయారైపోయి కొన్ని స్మెల్ కూడా, బ్యాక్టీరియా డిపాజిషన్ కూడా అవుతుంది కదా. సో ఇది 100% యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి ఆ యొక్క టఫ్ స్టెయిన్స్ని రిమూవ్ చేసేసి బేబీ యొక్క బట్టల నుంచి మంచి ఫ్రెష్ స్మెల్ రావడంతో పాటు ఇందులో మనకి ఆలో ఎసెన్స్ అనేవి ఉంటాయి కాబట్టి బేబీ యొక్క బట్టలు చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే 20 ml ఆఫ్ లిక్విడ్ 5 to 8 బట్టల వరకు మీరు హ్యాండ్ వాష్ చేస్తే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వాషింగ్ మిషన్లో కనుక వాష్ చేస్తే 30 ml లిక్విడ్ని 8 to 10 పీసెస్ వరకు అంటే 8 నుంచి 10 బట్టల వరకు వాష్ చేయడానికి 30 ml క్వాంటిటీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ బయోడిగ్రేడబుల్ కాబట్టి దీన్ని యూజ్ చేయడం వల్ల మన ఎన్వైరన్మెంట్ కూడా ఎటువంటి హాని కలగదండి. దీనిలో మనకి డిఫరెంట్ ప్యాకేజెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. 500 ml ఉంటాయి, 250 ml ఉంటుంది. ఇది కంప్లీట్గా 1000 ml అనమాట. రెగ్యులర్గా మన బేబీస్కి బట్టలు వాష్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి న్యూ బోర్న్ ఆన్వర్డ్స్ నుంచి వాళ్ళ యొక్క బట్టలు వాష్ చేయడానికి డిటర్జెంట్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది మనకి లెవెల్ అప్ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి లింక్ అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో రెగ్యులర్గా మన కోసం యూజ్ చేసే డిటర్జెంట్ కాకుండా ఇలాగా యాంటీ బ్యాక్టీరియల్ 100% కెమికల్ ఫ్రీ ఉన్న డిటర్జెంట్తో బేబీ యొక్క బట్టలు మనం వాష్ చేయడం వల్ల బేబీ యొక్క బట్టలు ఫ్రెష్గా ఉంటాయి. స్టెయిన్స్ ఏవైతే ఉన్నాయో టఫ్ స్టెయిన్స్ కూడా బాగా రిమూవ్ అయిపోతాయి. బేబీస్కి కూడా స్కిన్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా డిటర్జెంట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో పిల్లల కోసం యూజ్ అయ్యే ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీడియోని కంటిన్యూ చేస్తాం. ఆగస్ట్ 15th ఒక వైట్ డ్రెస్ వేసుకోవాలని చెప్పి ముందు నుంచి అనుకున్నాను అనమాట. సో నా దగ్గర ఆల్రెడీ ఒక వైట్ ఫ్రాక్ ఉంది. దాన్ని 3D ఫ్లవర్స్తో కస్టమైజ్ చేయించుకున్నానండి. ఈ 3D ఫ్లవర్స్కి సంబంధించి ఫ్యాబ్రిక్ హోల్సేల్ మార్కెట్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ చాలా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఫ్లవర్స్ కంప్లీట్గా కట్ చేయించేసాను. ఆ ఫ్లవర్స్ని ఫస్ట్ ఇలాగ అతికిచ్చి చూపించాను అనమాట మా టైలర్కి. ఇలా పెడితే బాగుంటుంది, నా మైండ్లో ఇలాగ ఐడియా ఉందని చెప్తే
తర్వాత వాటిని కంప్లీట్గా స్టిచ్ చేయించేసాను అనమాట. అంటే గమ్ము పెడితే ఊడిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది కదా, అదే స్టిచ్చింగ్ చేయిస్తాం అనుకోండి ఎప్పటికీ ఓడకుండా ఉంటుందని చెప్పి ఇక్కడ ఫ్లవర్స్ పెట్టమని చెప్పి నా ఐడియాలజీ షేర్ చేస్తే అతను నేను ఎలా అయితే చెప్పానో అలాగే స్టిచ్ చేయించుకొని తీసుకొచ్చేసారు. సో ఓవరాల్గా అవుట్ఫిట్ లుక్ అయితే ఇలా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో చెప్పండి. అయితే నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే లోపల క్యాన్ వేసుకోలేదు, అందుకే ప్లెయిన్గా అనిపించింది. క్యాన్ వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది, బుట్ట బొమ్మలా ఉంటుంది అనమాట. నా ఐడియాలజీ ఎలా ఉందో, నా కస్టమైజేషన్ ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇలాగ సింపుల్గా నేను రెడీ అయిపోయిన తర్వాత ఫంక్షన్కి వెళ్ళే ముందు పిల్లలతో రిహార్సల్స్ చేయించాను అనమాట. ఒక స్కిట్ వేయించానండి, అలాగే ఒక 2 డాన్సెస్ వాళ్ళతో ప్రాక్టీస్ చేయించాను. రిహార్సల్స్ అన్నీ అయిపోయాక ఈవినింగ్ అరౌండ్ 7 o'clock అలాగా ఫంక్షన్ స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ వందే మాత్రం అందరూ అపార్ట్మెంట్లో లేడీస్ అందరూ కలిసి వందే మాత్రం పాడాము. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు పర్ఫార్మెన్సెస్ చేశారు. నేను వెనకతలు కొన్ని నేమ్స్ని హైడ్ చేస్తున్నాను, దయించి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీడియోలో పిల్లలు ఉన్నారు, మా అపార్ట్మెంట్ సంబంధించి చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ ప్రైవసీకి నేను భంగం కలిగించకూడదు కాబట్టి నేమ్స్ నేను హైడ్ చేస్తున్నాను. స్కిట్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ప్రతి ఒక్క రిలీజియన్ వాళ్ళు భారతమాతని వాళ్ళకి నచ్చినట్టుగా మౌల్డ్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు ఫైట్ చేసుకుంటారు అనమాట. లేదు భారతమాత మాకు సంబంధించింది, మా క్యాస్ట్కి సంబంధించింది, మా రిలీజన్కి సంబంధించింది ఫైట్ చేసుకుంటే తర్వాత ఒక 2 సోల్జర్స్ వచ్చి లేదు భారతమాత అందరికీ సంబంధించింది, మనందరం కలిసి ఉండాలని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో మంచిగా మ్యూజిక్ వస్తుంది అనమాట. దేశం మనదే తేజం మనదే అనే సాంగ్ వస్తూ ఉంటుంది, బట్ నేను ప్లే చేయలేదు ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి. తర్వాత అందరూ కలిసి వందే మాతరం అని చెప్పి సాంగ్ పాడి భారతమాత అందరికీ సంబంధించిందని చెప్పి కలిసి ఉంటారన్నమాట. సో ఇది స్క్రిప్ట్ యొక్క మెయిన్ థీము. ఆ తర్వాత జయ హో అని చెప్పి పిల్లలు ఒక డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత కొంచెం పెద్ద పిల్లలు కూడా హిందీ డాన్సెస్కి పర్ఫార్మెన్సెస్ చేశారు. ఓవరాల్గా చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఇలాగా దేశభక్తికి సంబంధించి మనం ట్రైనింగ్ ఇవ్వటం వల్ల వాళ్ళల్లో ఈ ఆగస్ట్ 15 కూడా ఒక పెద్ద పండగ, మన కోసం చాలామంది వీరులు అమరవీరులు ప్రాణత్యాగాన్ని చేశారు అని చెప్పి వాళ్ళకి ఎప్పటికప్పుడు రిమైండ్ చేస్తూ ఉంటే దేశం మీద ఒక భక్తి పెరుగుతుంది, గౌరవం కూడా పెరుగుతుందండి. ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. పర్ఫార్మెన్సెస్ అన్నీ అయిపోయాక ఇంతకుముందు చెప్పాను కదండి, ఆల్రెడీ మాకు అపార్ట్మెంట్లో మిలిటరీలో వర్క్ చేసి రిటైర్డ్ అయిపోయిన మోహన్ గారు ఉన్నారు. అతనికి అందరూ ఫెలిసిటేషన్ చేశారనమాట. ఆగస్ట్ 15 సందర్భంగా మన దేశం కోసం ఆయన ఆ బోర్డర్లో పనిచేసిన వాటన్నిటిని తలుచుకుంటూ దానికి సంబంధించి ఫెలిసిటేషన్ చేశారు. తర్వాత ఆయన కూడా స్పీచ్ ఇచ్చారు. చాలానే మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఓవరాల్గా ఇండిపెండెన్స్ డేని హ్యాపీగా మంచి మాటలతో కొత్త విషయాలు నేర్చుకొని పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్తో చాలానే విషయాలు నేను నేర్చుకున్నాను, పిల్లలు కూడా నేర్చుకున్నారు. ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు.